అండి. ఇప్పుడు 'దేవరా' సినిమా పైన మీ ఎక్స్‌పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ఎక్స్‌పెక్టెన్స్ ఏం కాదండి. చాలా అద్భుతంగా రాబోతుంది సినిమా గూడా. మీరు చూస్తున్నారు మొన్న ఎన్టీఆర్ ఒక మాట అన్నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో. సినిమా లేట్ అయినప్పటికి ప్రతి ఒక్క ఫ్యాన్ గల్లెగరేసుకునేలా సినిమా వస్తది అన్నాడు. అదే విధంగా గ్లింప్స్‌లో అట్లనే ఉన్నాయి. మీరు చూడండి గ్లింప్స్‌లో డైలాగ్ వాడాడు. నిజంగా డైలాగ్ రాసినప్పుడు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. చాలా మంచి వాడేది ఏందంటే, ఈ సముద్రం ఇప్పటి వరకు రక్తాన్ని చూసిందో చేపలను చూసిందో లేదో తెలీదు గానీ రక్తాన్ని చూసినట్టుంది. అందుకోసం ఎర్ర సముద్రం అంటారు. ఇటువంటి డైలాగ్ మేము చిన్నగున్న పుస్తకాల్లో చదివినామండి నిజంగా. అంటే ఈ ఎర్ర సముద్రం అంటే ఎట్లుంటదో మాకు తెలీదు గానీ క్లియర్ కట్‌గా కొరటాచో చూపించారు. చాలా బా అనిపించింది. కానీ మాకున్న చిన్న బాధ ఏందంటే నిజంగా ఒక సెంటిమెంటల్‌గా నిజంగా వేణుస్వామికి తన సినిమా గురించి చెప్పుడు బంద్ చేసిండు గానీ, తనకే అడుగుదాం అనుకున్నా. అసలు రాజమౌళి తర్వాత ఎందుకు ప్రతి ఒక్క హీరో ఫ్లాప్ అయితున్నాడన్న భయం మాకు కూడా ఉంది. అట్ ది సేమ్ టైమ్ కొరటాచో మీద మాకు నమ్మకం ఉంది ఏందంటే, తను పెద్ద పెద్ద సినిమాలు ఇండస్ట్రీకి ఇచ్చిండు. లైక్ 'బాహుబలి' టైంలోనే 'భరత్' అనే సినిమాతోనే 'బాహుబలి'తో పోటీ పడ్డాడు కాబట్టి 100% కొరటాచో మీద నమ్మకం ఉంది. ఏదో ఒక ఆచార్య సినిమా ఫ్లాప్ అయినంత మాత్రాన తన వాల్యూ పోదు. ఈ సినిమాకు మెయిన్ ప్లస్ ఏంటంటే మన ఏదో ఎన్టీఆర్ ఉన్నాడు, మన కొరటాచో ఉన్నాడు, మన జన్వీ కపూర్ హీరోయిన్ ఉంది. సో మన మ్యూజిక్ డైరెక్టర్ మంచి డైరెక్టర్ కాబట్టి 100% సినిమా చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. నాకు మెయిన్‌గా నచ్చిన షాట్ ఉంది ఒక సినిమాలో. సో హాఫ్ ఉన్న చంద్రమామని రక్తంతో రెడీగా మారుస్తాడు. నిజంగా అరే బాబు ఇట్లా కూడా సినిమాలు తీయొచ్చు అన్న ఫీలింగ్ కలిగింది నిజంగా. చాలా టెక్నికల్ చాలా బాగుంది. ఓవరాల్‌గా మీరు చూడండి ప్రతి ఒక్క షాట్ చాలా వైరల్ ఉందండి. జస్ట్ సినిమా నాకు అనిపించింది సినిమా లాగ్ అయిన కొద్దికి లీక్స్ ఎక్కువైతాయి. సో మొన్న లీక్ అయింది లైక్ ఎన్టీఆర్ ఒక నడుచుకుంటూ వెళ్తుంటే ఫోటో లీక్ అయింది. సో ఏంటంటే సినిమా లాగ్ అవ్వడం వల్ల లీక్స్ ఎక్కువైతాయి. లైక్ అదే విధంగా 'పుష్ప' కూడా అదే జరుగుతుంది. సినిమా లాగ్ అవ్వడం వల్ల లీక్స్ అవుతాయి కాబట్టి వాళ్ళు లాగ్ చేయకుండా సినిమా తొందరగా వస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. 100% మంచి హిట్ కొడుతుంది అనుకుంటున్నాను నేనైతే. సో అదే విధంగా మనకి పాత ఎన్టీఆర్ అంటే సీనియర్ ఎన్టీఆర్ గారు అట్లనే శ్రీదేవి గారు ఇద్దరు జంట అసలు చాలా బాగుంటది. ఇప్పుడు మళ్ళీ ఆ జంట కనిపించుతుందా? మరి వీళ్ళిద్దరిలో అది చూడొచ్చు అంటారా? షూర్ అండి. ఎందుకంటే వాళ్ళిద్దరు మంచి యాక్టర్స్ కాబట్టి నిజంగా 'జన్వీ కపూర్' ఎంత బాగుందండి నిజంగా ఇలాగ చాలా క్యూట్‌గా ఉంది. నిజంగా 100% తను కాంబినేషన్ బాగా వర్కౌట్ అవుతుంది అనిపిస్తున్నా. సో ఎన్టీఆర్ మీరు చూడండి చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. లైక్ సినిమా బాగాలేకుండా, స్టోరీ బాగాలేకపోయినా, బీజీఎం బాగాలేకపోయినా అసలు సినిమా ఆడనే ఆడదు. కానీ ఎన్టీఆర్‌కి ఇవేం అవసరం లేదు. స్టోరీ బాగలేక అసలే బ్యాక్‌గ్రౌండ్ అసలే జస్ట్ తన యాక్టింగ్‌తో సినిమా రప్పించుకున్న సత్తా తనకుంది కాబట్టి 100% మీరు చూసారు కానీ 'త్రిబుల్ ఆర్' ఎంత పెద్ద హిట్ అయిందో. 100% ఎన్టీఆర్ మీద ఎక్స్‌పెక్టేషన్ ఇప్పుడు ఉన్నాయి తప్ప అసలు ఎక్కువ 1% కూడా తగ్గదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇప్పుడు వచ్చిన 'కల్కి'ని కూడా బీట్ చేసే సత్తా దేవరకు ఉందని అనుకుంటున్నా.